అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత 5 సంతకాలు పెట్టారు. ఆ 5లో మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద, అది ఆల్రెడీ మంత్రివర్గం క్యాబినెట్ ఆమోదించింది, ఇచ్చేశారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద. మూడో సంతకం పెన్షన్ల పెంపు మీద. సో పెన్షన్ల పెంపు జరిగింది, ఈరోజు పంపిణీ కూడా జరిగింది. ఈ పంపిణీ కూడా దేశవ్యాప్తంగా ఒక చరిత్ర. దేశంలో ఇంత భారీ మొత్తంలో పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం వేరేది లేదు. దేశంలో పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా సీఎం గారే వెళ్ళి ఇవ్వడం ఎక్కడా లేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెనుమాక విలేజ్కి వెళ్ళి అక్కడ లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చారు. దాంతోపాటు నేను అనుకున్నా, యాక్చువల్లీ టెక్నికల్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి. నేను పొద్దున్న 8 నుంచి 11 వరకు కొంతమంది సచివాలయ సిబ్బంది, అంటే పెన్షన్లు ఎవరైతే పంచుతున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నా. టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, యాప్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లా, పని చేయట్లా. సో అందుకని బహుశా ఈరోజు 80% 75% అవుద్ది. సో టెక్నికల్గా కొంత ఇబ్బంది వస్తుంది అనుకున్నాం. కానీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి చాలా స్పీడ్ అయింది, పెన్షన్స్ పంపిణీ చాలా స్పీడ్ అయింది. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో దాదాపుగా 60% మందికి ఇచ్చేశారు. సో ఓవరాల్గా సాయంత్రం 6 గంటలు అయ్యేసరికి నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 96% పైగా పెన్షన్ల పంపిణీ పూర్తయింది. సాయంత్రం 6 గంటలకి 96% పైగా అయిపోయింది. మేబీ ఇప్పుడు 99% వరకు అయిపోయి ఉంటుంది. అంటే కొంతమంది అందుబాటులో లేకపోవడం వలన ఇంకా అక్కడ ఉండటం వలన ఆగి ఉంటుందేమో, కానీ 98 to 99% పెన్షన్స్ పంపిణీ పూర్తయ్యే ఉంటుంది. సో ఇది అంటే నిజంగా రికార్డు. వాలంటీర్లు లేకుండా సాధారణంగా గత ప్రభుత్వం 2.5 లక్షల మందికి పైగా వాలంటీర్లను వాడి ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం 1,25,000 మంది సచివాలయ సిబ్బంది ద్వారానే మొత్తం 100% మందికి కూడా పెన్షన్లు ఇచ్చేసినట్లు లెక్క. దీనిలో ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేశారు, మంత్రులు పార్టిసిపేట్ చేశారు, సీఎం గారు పార్టిసిపేట్ చేశారు, అంతా బాగుంది. అంటే చంద్రబాబు గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే, ఏదైనా ఒక పట్టు పడితే ఫలాంది ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే చేసి పడేస్తారు. సో ఆ విషయంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు, 100% రిజల్ట్ సాధించారు. సో పెన్షన్ల పంపిణీ పూర్తయింది. దాదాపుగా 4,400 కోట్లకు గాను 4,280 కోట్లకు పైగా పంపిణీ పూర్తయింది. మిగిలింది కూడా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటంటే నైట్ ఏ టైం అయినా సరే పంపిణీ పూర్తి అయిపోద్ది అన్నారు. మేబీ చూడాలి. అయితే ఇంకా రెండో సమస్య ఉద్యోగులకు వేతనాలు. సో అది కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు వేతనాలు ప్రతి నెల కూడా 5వ తేదీ దాటిపోయేది, 5, 10, ఒక్కోసారి 10వ తేదీ కూడా దాటిపోయేది. సో చంద్రబాబు గారు ఉద్యోగులకు ఆ సమస్య కూడా రాకుండా చూసుకుంటామన్నారు. సో యాక్చువల్లీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఏమో మొత్తం ఉద్యోగులకు కూడా 95% జీతం ఇచ్చేశారు అన్నారు. కానీ నేను అది మనం క్రాస్ చెక్ చేసుకునే సందర్భంలో కొంతమంది మన సబ్స్క్రైబర్ ఎంప్లాయీస్తోనూ, కొన్ని యూనియన్స్తోనూ, అలాగే నాకు తెలిసిన పెద్ద స్థాయి ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాల నాయకులతోనూ మాట్లాడితే ఒక 20 నుంచి 30% మధ్యలో ఉద్యోగులకు జీతాలు పడ్డాయి. అంటే కొన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి జీతాలు పడ్డాయి, కొన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి పడలేదు అని చెప్పారు. సో కొంతమంది 20-25% అయిందన్నారు, కొంతమంది 30% ఎంప్లాయీస్కి జీతాలు పడ్డాయి అన్నారు. అంటే అందరికీ పడ్డా. యాక్చువల్లీ ఇది నాకు చెప్పడం ఏంటంటే సెక్రటరియట్లో పనిచేసే ఒక ఆయన సాయంత్రం 5:30కి నాకు ఫోన్ చేసి 95% జీతాలు కూడా పడిపోయినాయి, పెన్షన్స్ జీతాలు మొత్తం పడిపోయినాయి, ఇది రికార్డు అన్నాడు. నేను నిజమనుకున్నా. సర్లే పెన్షన్స్ క్రాస్ చెక్ చేస్తే కరెక్టే అనిపించింది, జీతాలు కూడా ఇచ్చారు అనుకున్నా. కానీ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే జీతాలు ఇస్తున్నారు. మొదటి రోజు ఈ రోజు అయితే మాత్రం జూలై 1వ తేదీ కాబట్టి ఈ రోజు అయితే మాత్రం నాకు తెలిసి యావరేజ్గా 25% వరకు జీతాలు ఇచ్చుంటారు, లేదా 30% వరకు ఇచ్చుంటారు. సో రేపు లేదా ఎల్లుండి కల్లా బుధవారం సాయంత్రానికల్లా 100% ఇచ్చేస్తాము అని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఎంప్లాయీస్కి జీతాల విషయంలో ఎటువంటి లేటు లేదు. సాంకేతిక కారణాలనో, ఫైనాన్షియల్గా లేదనో, అడ్జస్ట్మెంట్లు చేసామనో అటువంటి ఏమీ ఉండకూడదు. ఖచ్చితంగా 1వ తేదీ లేదా 2వ తేదీ వచ్చేసరికి జీతాలు ఇచ్చేయాలని చంద్రబాబు గారు తీసుకున్న పాలసీ డెసిషన్ అనమాట. సో అందుకని ఎంప్లాయీస్కి జీతాల విషయంలో కూడా ఇబ్బంది లేదు. అంటే ప్రతీ నెల 1వ తేదీ ఖచ్చితంగా ఈ పెన్షన్ లబ్ధిదారులకు 4,400 కోట్లు పంచాల్సిందే ప్రతీ నెల. అలాగే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి, విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్స్ ఇవ్వాలి. దానికోసం సుమారుగా 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. అంటే మనకు 1వ తేదీ వచ్చేసరికి, ప్రతీ నెల 1వ తేదీ వచ్చేసరికి దాదాపుగా 8,500 నుంచి 8,000 నుంచి 8,500 కోట్లు నగదు కావాలన్నమాట. 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 8,000 నుంచి 8,500 కోట్లు నగదు కావాలన్నమాట.
సో ప్రస్తుతానికంటే 7,000 కోట్లు అప్పు చేశారు, మిగిలింది ఏదో అడ్జస్ట్మెంట్ చేసి ఉంటారు. మరి మిగిలినవి ఎట్లా చేస్తారనేది చూడాలి, మిగిలిన నెల ఎలా చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.